ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 17వ రోజులోకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు ఎంతమంది ఈ యొక్క వర్తమానం ద్వారా ఎంతమంది బలపడుతున్నారు, ఎంతమంది ప్రభుతో అంటుకట్టబడుతున్నారండి ప్రతి ఒక్కరు కూడా. అందుకనే అద్భుతమైన రీతిలో మరలా వాక్యాన్ని చదువుకుందాం, కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 31వ వచనం. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము దయచేయుదువు గాక. నీవు ఒక్కడవే మానవుల హృదయమును ఎరిగిన వాడవు గదా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తుంది, మనుష్యుల యొక్క నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలము దేవుడు దయచేస్తాడంట. మన హృదయములు ఏ విధంగా అయితే ఉంటున్నాయో, మన యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో దేవుని విషయమై, ఆ దేవుని యొక్క మన యొక్క స్పిరిచువల్ లైఫ్లో మన యొక్క సకల ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది, దేవుడు మన ప్రవర్తనకు తగినట్లుగా దేవుడు ప్రతి ఒక్కరు కూడా ప్రతిఫలమును అనేది దయచేస్తాడటండి. ఈరోజు ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ ప్రభు యొక్క మార్గంలో నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే, యేసయ్య నీకు బోధించినటువంటి ఆ మార్గంలో నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే, ఆయన యొక్క కట్టడలను అనుసరించి ఆయన వాక్యాన్ని గైకొని ఆయన నీకు బోధించినటువంటి, ఆయన మనకు బోధించినటువంటి ఆ యొక్క ఆజ్ఞల అనుసారంగా ఆ యొక్క పరిశుద్ధులముగా మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగుతామో, దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో దేవుడు మన ప్రవర్తనకు తగినట్లుగా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడట. లేదంటే మనము ఈ యొక్క లోక సంబంధంగా వ్యర్థమైన జీవితం జీవిస్తూ, పాపపు జీవితం జీవిస్తూ, ఆ దేవునికి ఎలాంటి సంబంధము లేనటువంటి జీవితాన్ని జీవించినట్లయితే దానికి కూడా ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు దేవునితో పూర్ణ శాంతి గలవాడిగా నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే, పరిశుద్ధుడిగా సంపూర్ణుడిగా నువ్వు ముందుకు కొనసాగుతున్నట్లయితే, దేవుడు ఈ యొక్క ప్రవర్తనకు తగిన ప్రతిఫలమును దేవుడు దయచేస్తాడట. లేదా నువ్వు ఈ లోక సంబంధంగా లోక క్రియలలో త్రాగుడికి బానిసై, వ్యభిచారానికి బానిసై, దొంగతనానికి బానిసై, దేవుని కట్టడలకు అవిధేయుడిగా నువ్వు జీవించుతున్నట్లయితే దీనికి కూడా నువ్వు ప్రతిఫలాన్ని అనుభవిస్తావు. అందుకనే దేవుడు అంటాడు, వారి వారి క్రియల చొప్పున దేవుడు వారికి ప్రతిఫలం అనుగ్రహిస్తున్నాడట. నువ్వు మంచి వాడవైతే నీకు హాని చేయు వాడెవడు అని అంటాడు కదండి. ఈరోజు మీ యొక్క పాపము ద్వారానే, మీరు చేసినటువంటి దోషము ద్వారా, మీరు చేసినటువంటి ఆ యొక్క పాపపు క్రియల ద్వారా ఈరోజు మీరు శాపాన్ని అనుభవిస్తున్నారేమో. ఒకవేళ భయంకరమైన ఆ స్థితిని మీరు అనుభవిస్తున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ యొక్క ప్రవర్తనకు తగినట్టుగానే నేను ప్రవర్తిస్తున్నాను. నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో నువ్వు దానినే నువ్వు కోస్తున్నావు. చూడండి, మనిషి ఏ పంటనైతే విత్తుతాడో భూమిలో అదే పంటను తిరిగి కోస్తాడు. చూడండి, వరిని విత్తినట్లయితే కందిని కోయడు కదా, కందిని విత్తినట్లయితే వరిని కోయలేడు. ఆయన గోధుమలను విత్తినట్లయితే ఇంకా వేరే ఏదో పంట కోయలేడు. ఆ వ్యక్తి భూమిలో ఏ పంటనైతే విత్తుతున్నాడో అదే పంటను కోస్తాడు. అందుకనే ప్రతి విషయంలో మీరు దేవుని యందు భయభక్తులు కలిగి మీరు ముందుకు కొనసాగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏ విధంగానంటే నువ్వు పాపాన్ని అనే పంటను విత్తినట్లయితే పాపము నుంచి వచ్చే ఆ మరణం అనే యొక్క పంట నువ్వు కోస్తావు. ఆ పాపం అనే విత్తనం విత్తితే మరణం అనే పంటను కోస్తావు. నీతి అనే విత్తనం విత్తితే నిత్య జీవాన్ని అనే పంటను కోస్తావు. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ యొక్క వారి వారి సకల ప్రవర్తనకు తగినట్లుగా ఆయన ప్రతిఫలం ఇస్తుంటున్నాడట.
అందుకనే మనం దేవుని యందు నిందారహితులమై, నీతిమంతులమై, పరిశుద్ధులమై ముందుకు కొనసాగగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన మన జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెడతాడు. గనక ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క నీతి అనుసారంగా మనం ముందుకు కొనసాగగలిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతుంటున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, అద్భుతమైన రీతిలో తండ్రి, ఇదిగో నాయన ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి, ఇదిగో నాయన ఈ యొక్క 17వ రోజు కూడా తండ్రి, ఇదిగో నాయన ఈ విధంగా యూట్యూబ్, ఇదిగో నాయన యూట్యూబ్లో మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరితో నాయన మీరు మాట్లాడుతున్నందుకే నీకు వందనాలు. ఇదిగోనైనా ఇది మొదలుకొని ఇదిగోనైనా ఇన్ని రోజులు వారు ఏ విధంగా అయితే ఇదిగోనైనా లోక సంబంధంగా జీవించి ఉన్నారేమో, కానీ ఇదిగోనైనా పాపమును ఇదిగోనైనా నీ రక్తము చేత కడిగి వేయండి తండ్రి. ఇదిగోనైనా పరిశుద్ధులుగా నీ యొక్క కట్టడలను అనుసరించి ముందుకు కొనసాగే గొప్ప బిడ్డలుగా నాయన బిడ్డలను తీర్చిదిద్ది నీ కృపలు భద్రపరిచి కాచి కాపాడి నీ సన్నిధిని సమాధానములతో నాయన బిడ్డలు నాయన నింపి గొప్పగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్స్ పెట్టండి. ఆ కామెంట్స్ మేము ప్రతిరోజు చదువుతుంటున్నాం. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కనుక 40 రోజుల ఉపవాస ప్రార్థన చివరి సభ ఫిబ్రవరి 20వ తేదీ రోజు ఉంటుంది. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఆ రోజు మీరు అందరు కూడా మీ కుటుంబ సమేతంగా అందరూ కూడా పాల్గొనండి. ఆ మీటింగ్ కొరకు మీరు ఆర్థికంగా ఏదైనా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఆర్థికంగా ఏదైనా హెల్ప్ చేయాలంటే కింద కనిపించే ఆ యొక్క నంబర్కి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు చేసినట్లయితే ప్రభు యొక్క రాజ్యంలో మీరు కూడా, ప్రభు యొక్క సువార్తలో మీరు కూడా ఆ మీటింగ్లో పాలి భాగస్థులుగా మీరు కూడా ఉంటారు. కనుక ప్రభు ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి తన కృపలో భద్రపరచును గాక. ఆమేన్. అదేవిధంగా మరలా రేపు ఉదయాన్నే కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.